ఇష్యూ మా ముందుకు వచ్చింది, ఆయన తీసుకొచ్చిండు. అందులో మేము ఓన్లీ ఆ చైతన్య రెడ్డికి సంబంధించిన ప్రైవేట్ ల్యాండ్నే ఫోకస్ చేయలే. రంగనాథ్ గారు గుర్తించండి, గంటకు పైన ఉన్న వీడియోలో మేము ప్రధానంగా ఫోకస్ చేసింది ఎయిర్పోర్ట్ ల్యాండ్స్, అసైన్మెంట్ ల్యాండ్స్. మేము వీడియో చేయడం వల్లే కదా 27 ఎకరాల్లో ఎంఆర్ఓ బోర్డు పెట్టింది. లేకపోతే ఏం చేసేవాళ్ళు మీరు కలిసి కూర్చొని పంచుకొని ఆ వర్టెక్స్ వర్మకి దాసోహం దారాదత్తం చేసేవాళ్ళు కదా. ఇదెందుకు మాట్లాడారు? శుంకర నరేష్ వెహికల్లో ఎందుకు పోయినావు, దాని వెనకాల మతలబట. అబ్బా, ఎంత పెద్ద దాని వెనకాల ఉన్న ఇది బయటికి తీసిన పెద్ద మనిషి మీరు. చాలా గొప్ప విషయం ఇది. వెళ్తాం, 100% వెళ్తాం. ఏముంది అందులో వెళ్తే? నేనే చెప్తున్నాను కదండి, మా వీడియో లైవ్లోనే చూపించినా కదా. ఆయన వెహికల్, ఆయన పర్సన్ అక్కడ కనబడుతున్నాడు కదా. ఇప్పుడు ఆమె అంటున్నది ఆయన చేత షెడ్ వేయించాలి, లేకపోతే ఇంకోటి చేయించాలని ఆయనకి ఇచ్చిన లీగల్ నోటీసులో చెప్పింది. 50 లక్షలు అందుకే ఇచ్చిన అని చెప్తున్నది. మరి మీరు ఇచ్చిన కంప్లైంట్లోనేమో లంచం తీసుకున్నదని చెప్తున్నారు. ఏది నమ్మాలి మరి? 2 వర్షన్స్ ఉన్నాయి ఇందులో. ఫోన్ సంభాషణలు, మెసేజ్లు పోలీసులు పరిశీలిస్తున్నారట. ఎన్ని రోజులు పరిశీలిస్తారు? బయట పెట్టుర్రి. నాకు శుంకర నరేష్కి మధ్య ఉన్నది బయట పెట్టండి. ఆడియోలు ఉన్నాయా, ఇంకోటి ఉందా, నేను ఇస్తా నా ఫోను, బయట పెట్టండి. అసలు నీకు ఇంతవరకు నోటీసే ఇవ్వలేదండి శుంకర నరేష్కి పోలీసులు. నేను ఆ సిఐ రంగనాథ్తో మాట్లాడితే 3 సార్లు చైతన్య రెడ్డికి నోటీసులు ఇచ్చినా వస్తలేదని చెప్తున్నాడు సిఐ. ఆడియో మొన్న ప్లే చేసిన లాస్ట్ వీడియోలో.